హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా చేసుకుందాం. ఒక బౌల్లో క్యాబేజీ, ఒక బౌల్ క్యారెట్ తురుము, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకొని దాన్ని బాగా మెత్తగా నొక్కి నొక్కి కలుపుకుంటూ ఉండండి. అది అలా కలుపుకోవడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అదిని అలా పట్టేస్తుంది మొత్తం. 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్. మీకు మిశ్రమం తీసుకున్న దాన్ని బట్టి కొద్దిగా వేసుకోవచ్చు. మీరు లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాయండి. మీరు గట్టిగా ఉంది మరీ కలపడానికి అనుకుంటే కొద్దిగా అలా చిలకరించండి అంతే. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని రౌండ్స్గా మంచూరియా బాల్స్ ఉంటాయిగా అలా చేసుకొని ఒక ప్లేట్లోకి నీట్గా పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి ఇది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మనకి బయట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చక్కగా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు, హస్బెండ్ ఆఫీస్ నుంచి అది వస్తుంటారు కదండి, వాళ్ళు వచ్చేలోపు ఈ బాల్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే పక్కన మీరు వాళ్ళు రాగానే రెడీ చేసి పెట్టేయచ్చు అనమాట, ఈవినింగ్ స్నాక్స్ కింద. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నదో. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకుందాం రండి. ఒక బౌల్లో సన్నగా తరిగేసుకున్న వెల్లుల్లిపాయలండి సన్నగా తరిగేసుకోండి. కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించేసుకొని ఇందులోనే కొద్దిగా క్యాప్సికం వేసుకుంటున్నాయండి. మీకు కావాలితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అవి బాగా వేయించేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వేసుకుంటున్నాయండి. మీకు కావాలితే ఇంకా 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకోండి. 1 స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకుంటున్నాండి, గ్రేవీ బాగా వస్తుందని. తర్వాత మంచూరియా బాల్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి దాంట్లో వేసి. మీకు కావాలితే ఇంకా స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చండి. బాగా ఫ్రై అవనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా బాగా ఫ్రై అయితే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఇలా నీట్గా కుక్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అలా కొద్దిగా జల్లేసుకొని మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా కలిపేసుకోండి. బాగా నీట్గా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. దానిపైన కొంచెం ఆనియన్స్ చాప్ చేసి పెట్టేసుకోండి. అలా వేసుకొని కొద్ది కొత్తిమీర అవి చల్లేసుకొని మీకు నచ్చిన సాస్తో సర్వ్ చేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది.